నేను ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ తీసిన వీడియో అనమాట ఇది. అప్పుడు నా హెయిర్ చూడండి ఎంత షార్ట్గా ఉందో, ఇప్పుడు చూడండి ఎంత లాంగ్ అయిందో. చాలామంది అడుగుతున్నారు నిజంగానే మీ హెయిర్ అప్పుడు షార్ట్గా ఉండేదా అని. ఎస్, నేను అప్పుడు ఏం తాగుతున్నాను, ఏం తాగితే హెయిర్ ఇంత లాంగ్ అయిందో మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట. నిజంగానే జుట్టు పెరుగుతుందా అనే వాళ్ళకి నా రిజల్టే ఇక్కడ నేను మీకు, అందుకే నేను నా ప్రీవియస్ పిక్స్ పెట్టాను ఇక్కడ చూడండి. ఉసిరికాయలు తెచ్చుకోండి. ఇప్పుడు మనకు ఉసిరికాయలు బాగా వస్తున్నాయి కాబట్టి తెచ్చుకోండి. చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అదే జార్లో కొంచెం అంత జీలకర్ర, అంటే 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 3 మిరియాలు కూడా వేసుకోండి. పెప్పర్ అంటారు. మాకు ఉసిరికాయలు దొరకట్లేదక్క, మరి విడి రోజుల్లో ఏం చేయాలంటే, ఇప్పుడు ఉసిరికాయలు దొరుకుతున్నాయి కదా, తెచ్చుకొని ఎండబెట్టుకొని చక్కగా దంచి జల్లించి వస్త్రకాళితం పట్టి నిలవ ఉంచుకోండి. కొంచెం అంతా ఉప్పు కూడా వేసుకోండి. ఇందులో మనకి దొరకవు అనుకున్నప్పుడు మనకి దొరికే టయాల్లోనే వాటిని మనం స్టోర్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ పోసుకోండి. ఇక్కడ నేను నార్మల్ సాల్ట్ వాడాను కదా, మీరు హిమాలయ పింక్ సాల్ట్ వేసుకోండి, ఇంకా చాలా మంచిది అనమాట. ఇట్లా చక్కగా నేను వాటర్ పోసేసుకొని మిక్సీ జార్ పట్టేసుకోండి. చక్కగా మనకి మెత్తగా ఒక జ్యూస్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. మీరు చాలామంది జుట్టు పెరగట్లేదు అనుకొని నూనెలు రాసుకుంటారు. నూనెలు కాదు, ముందు లోపల నుంచి రూట్స్లో నుంచి స్ట్రాంగ్ అవ్వాలన్నమాట జుట్టు పెరుగుదల అనేది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మొదలు పెట్టండి. ఈ వీడియో చూసిన తర్వాత మొదలు పెట్టండి. ప్రతిరోజు ఇది పరగడుపుని తీసుకోండి. మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే పరగడుపుని స్కిప్ చేసేసి టిఫిన్ చేసిన తర్వాత తీసుకోండి. దీనివల్ల ముందు లోపల నుంచి హెయిర్ అనేది రూట్స్ నుంచి చాలా స్ట్రాంగ్ అవుతుంది. నా లైవ్లో రిజల్టే మీకు చూపించాను. తర్వాత ఈ ఫేస్ మాస్క్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా జుట్టు చాలా దృఢంగా, ఒత్తుగా, చాలా లాంగ్గా అయితే ఉంటుంది. ఇది కూడా నేను అప్పట్లో యూజ్ చేసినటువంటిది నేను మళ్ళీ రిపీట్ చేశాను మీకోసం. ఈరోజు నేను ఏమేమి వాడాను, ఇంత లాంగ్ అవ్వటానికి హెయిర్ చాలా గట్టిగా దృఢంగా ఉంది కదా హెయిర్, దానికోసం అని చెప్తున్నాను. బియ్యాన్ని తీసుకోండి. అందులో 1 రెక్క మందారం వేయండి. అలాగే ఒక గుప్పుడు అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు. సరే, మాకు 1 రెక్క మందారాలు దొరకట్లేదమ్మా అంటే ఏం చేద్దామంటే, హైబిస్కస్ పౌడర్ కూడా అమ్ముతారు, అది తెచ్చుకోండి. పొయ్యి మీద పెట్టుకొని చక్కగా ఇలాగా మరిగించుకోండి. మనకి అన్నం ఎలాగైతే ఉడుకుతుందో అలాగా ఇంకొంచెం ముద్దలాగా అయ్యేంత వరకు దీన్ని పొయ్యి మీద పెట్టండి. ఇక్కడ చూసారు కదా, నల్లగా అయిపోతుంది అనమాట. అంటే 1 రెక్క మందారం అండి. ఇది దానిలో ఉన్న గుణాలు ఏంటి అంటే, మన జుట్టును కూడా ఇలా చేస్తుంది. చాలా మందికి చిన్నతనంలో బాల నెరుపు వస్తుంది కదా, అలాంటి వాళ్ళు 1 రెక్క మందారం నూరుకొని తలకు పట్టించుకోండి. వారానికి 2 సార్లు బాల నెరుపు తగ్గుతుంది. అండ్ ఇంకోటి, జుట్టు చాలా కండిషనింగ్గా కూడా ఉంచుతుంది, రూట్స్ నుంచి చాలా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. ఇలా అయిన తర్వాత దీన్ని చక్కగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోండి. ఇంకొక విషయం చెప్తానండి, డిఐవైస్ ఏది కూడా నిల్వ ఉండవండి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. ఏముంది, కొంచెం బియ్యం, 1 రెక్క మందారం. మీరు 1 రెక్క మందారం ఏం చేస్తారంటే, ఈ ఫ్లాక్ సీడ్స్, బియ్యము చక్కగా ఇలా ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్లో మీరు హైబిస్కస్ పౌడర్ వేసుకోండి. 1 రెక్క మందారం పొడి మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, అది తీసి ఇందులో కలుపుకోండి. చక్కగా ఇలా అయితే మనకి ఒక ముద్దలాగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇది మన హెయిర్కి చాలా చాలా మంచి కండిషనర్, ప్రోటీన్ అయితే ఇస్తుంది, హెయిర్ని చాలా గ్రో చేస్తుంది, లాంగ్ చేస్తుంది. వారానికి కుదిరితే ఒకసారి, లేదు మీకు టైం ఉందనుకుంటే వారానికి 2 సార్లు, మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇలాంటి హెయిర్ మాస్కులు నేను చూపించేవి ట్రై చేయండి. లోపలికి ఓరల్గా తీసుకునే డ్రింక్స్ని తాగండి. ముఖ్యంగా ఒకటి చెప్తానండి, టైం టు టైం పడుకోవటం. ఈ టైంలోనే పడుకోవాలి. 9:30 కల్లా స్లీప్ స్టార్ట్ అవ్వాలండి. అలాగే మీ ఫుడ్ కూడా 7 లోపే కంప్లీట్ చేసేయాలి. 9కే పడుకోవాలి అసలు యాక్చువల్గా అయితే. తర్వాత మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు. స్ట్రెస్ తీసుకున్న జుట్టు ఊడిపోతుంది. సరిగ్గా మంచి ఫుడ్ లేకపోయినా జుట్టు ఊడిపోతుంది. ఎక్కువ మొబైల్స్ చూడటం, ఎక్కువ టీవీ చూడటం, ఎక్కువ అలాంటివి చేసినా కూడా హెయిర్ అనేది లాస్ అయిపోతుంది. లేదంటే మీరు ఏదన్నా యాంటీబయాటిక్స్ కానీ స్టెరాయిడ్ ఉన్న మెడిసిన్ పెట్టుకున్నా కూడా హెయిర్ లాస్ అయిపోతుంది. చూడండి, అప్పుడు నా హెయిర్కి ఇప్పుడు నా హెయిర్కి ఎంత తేడా వచ్చింది, ఎంత పొడుగు వచ్చింది మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. లైవ్ మీరు చూడాలని అప్పుడు నా హెయిర్ నేను మీకు స్టార్టింగ్లో పెట్టాను. కాబట్టి ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసుంటారు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి బోల్డ్ అనే వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్.